ఫోన్ ట్రాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు జారీ చేసుకున్నారు. నిందితుల్లో ప్రభాకర్ రావు కెనడాకు పరారయ్యారు. మరొక నిందితుడు శ్రవణ్ రావు బెల్జియం లో ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో వీరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ ఫోన్ ట్రాపింగ్ కేసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు జాడ తెలియలేదు. వీరిని పోలీసులు విచారిస్తే ఈ కేసులో ముగింపు దశకు రానుంది. కాకపోతే వీళ్ళిద్దరు విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా వీరిద్దరి గుట్టు రట్టయిందని తెలుస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్రాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఆధారాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. దీంతో దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్పోల్ కు తెలిపింది. దీంతో సిబిఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు పత్రాలు ఇంటర్పోల్ కు వెళ్లాయి. ఈ కేసు గురించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిందితులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇద్దరు నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుందని తెలుసుకున్న వీరు అమెరికా నుండి మకాం మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా నుంచి ప్రభాకర్ రావు కెనడాకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరొక నిందితుడు అమెరికా నుంచి శ్రవణ్ రావు బెల్జియం వెళ్లినట్లు పోలీస్ వర్గాలు సమాచారం. సిబిఐ పంపిన రెడ్ కార్నర్ నోటీసులకు ఇంటర్పోల్ అధికారులు పరిశీలించారు. ఎందుకంటే ఇంటర్పోల్ ఏజెన్సీ ప్రతినిధులు 196 దేశాల్లో ఇమిగ్రేషన్ అధికారులను అలర్ట్ చేశారు. సిబిఐ అందించిన వివరాలను ఇంటర్పోల్ అధికారులు వారు ఆయా దేశాలు పంపినట్టు సమాచారం. నిందితులు ఏ దేశం పరస్పరం ఉన్నప్పటికీ వారిని అరెస్ట్ చేసి విచారించే అధికారం ఇంటర్నల్ పోలీసులకు ఉందని ఓ పోలీస్ అధికారి చెబుతున్నారు. ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే వీరిద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ కేసులో నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు. హైదరాబాద్ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏదో ఒక కుంటిసాకు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనారోగ్యం వల్ల అమెరికాలో ఉంటున్నానని మొన్నటి వరకు సాకులు చెప్పారు ప్రభాకర్ రావు. ఇంకా శ్రవణ్ రావు అయితే అమెరికా నుంచి దుబాయ్ కి చక్కర్లు కొడుతున్నట్లు ఆ మధ్య కొందరు రాజకీయ నేతలు ఓపెన్ గా చెప్పుకొచ్చారు. వీరు చిక్కితే ట్రాపింగ్ కేసులో గుట్టు బయటపడడం ఖాయమన్నమాట. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.